మహారాష్ట్రలోని గడ్చిరోలి సవేగాం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 8 మంది మావోలు మృతి చెందారు. మృతుల్లో 5 మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మావోలు ప్రతీకారేచ్ఛకు పాల్పడే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు సవేగాం అటవీ ప్రాంతంలో మావోల కోసం జల్లెడ పడుతున్నారు. అటు పోలీసులు ఇటు మావోల దాడులతో ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి సవేగాం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అడిగి తెలుసుకుందాం. కృష్ణప్రసాద్, ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ లలిత. మహారాష్ట్రలోని గడ్చిరోలి అంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని గడ్చిరోలిలోని సవేగా అటవీ ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతదేహాలు ఇప్పటికీ లభ్యమయ్యాయి. మొత్తంగా 16 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు పోలీసులు 8 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ ఎన్కౌంటర్ లో 16 మంది చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది. ఇందులో 5 మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా మావోయిస్టు పార్టీ ఏదైతే కేంద్ర కమిటీలో మార్పులు జరిగిన తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి ప్రాంతానికి తరలి వెళ్ళినట్లుగా సమాచారం అందుతుంది. అక్కడ మావోయిస్టు పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోని సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు ఒక్కసారిగా మావోయిస్టు ప్లీనరీ పైన కాల్పులు జరపడంతో ఒకేసారి 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. అయితే భద్రతా దళాల కాల్పులను ప్రతిఘటించలేనటువంటి మావోయిస్టులు చెల్లాచెదరుగా పారిపోయారు. ఈ నేపథ్యంలో మరింతగా కేంద్ర బలగాలు మావోయిస్టులను వెంబడిస్తూ కాల్పులు జరిపిన నేపథ్యంలో మావోయిస్టుల మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకుని పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రితో పాటు మావోయిస్టులకు సంబంధించినటువంటి కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మిగతా చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాల ఆచూకీ కోసం పోలీసు బలగాలు కోంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ప్లీనరీ నుండి పారిపోయినటువంటి మావోయిస్టుల ఆచూకీ కోసం కూడా పోలీసులు గడ్చిరోలి పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కోంబింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇటీవల మావోయిస్టు కార్యకలాపాలు దండకారణ్యము ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తగ్గుముఖం బట్టి కొంతవరకు మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర గడ్చిరోలిలో బలపడేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్లీనరీని నిర్వహించారని ఈ సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఒకేసారి ప్లీనరీపై దాడి చేసి పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. లలిత, అయితే కృష్ణప్రసాద్, ఈ మధ్య కాలంలో ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ సరిహద్దుల్లో మావోల యాక్టివేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలను కూడా ఉదాహరణలుగా తీసుకోవచ్చు. పోలీసుల కోసం మావోయిస్టులు చాలాసార్లు బ్లాస్టులు చేయడం, ఈ ఘటనలో పోలీసులు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాం. ఎలక్షన్స్ టైంలో కూడా మావోలు చాలా హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో అంటే రైట్ మొత్తం మీద చూసుకుంటే మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఈరోజు దాదాపు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు మరోసారి పెద్ద ఎత్తున గుమికూడి ఉన్న నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్లో దాదాపు ఇప్పటికే 8 మంది మావోయిస్టులు మృతి చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతోంది.